హాయ్ గైస్, మనకి యూఏబీ నుంచి అండ్ ఐఎస్ఓ నుంచి డెసిషన్స్ అయితే వచ్చేసాయి. సో నేను ఎప్పుడు అప్లై చేశాను, నాకు డెసిషన్ ఎప్పుడు వచ్చింది, అసలు డెసిషన్ ఏమైంది, నేను అప్లై చేసిన కోర్స్ ఏంటి, అసలు అడ్మిట్ వచ్చిందా రిజెక్ట్ వచ్చిందా, సో కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో మీతో డిస్కస్ అయితే చేసుకోబోతున్నాను. సో యూఏబీకి వచ్చేసి నాకు $60 అయితే ఖర్చు అయింది. ఇందులో నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్కి అయితే అప్లై చేశాను. సో ఇది కొంచెం నేను తొందరలో అప్లై చేసిన యూనివర్సిటీ. సో బట్ నాకు అప్లై చేసాక ఇది అంత వర్త్ కాదు అనిపించింది. సో $60 అయితే ఇక్కడ నాకు వేస్ట్ అయినట్టు. సో బట్ నాకు ఈ యూనివర్సిటీ నుంచి అడ్మిట్ అయితే వచ్చేసింది. సో ఫిబ్రవరి 6న నాకు అడ్మిట్ అయితే వచ్చేసింది. అండ్ ఇలినాయ్ స్టేట్ యూనివర్సిటీ చూసుకుంటే ఇది నాకు అప్లికేషన్ కాస్ట్ అనేది ఏం పడలేదు. సో ఫ్రీగా అప్లికేషన్ అయితే అయిపోయింది. సో దీని యొక్క డెసిషన్ వచ్చేసి నాకు మార్చ్ 10th అయితే వచ్చింది. సో ఇది కూడా నాకు అడ్మిట్ అయితే వచ్చేసింది. సో బట్ నేను ఈ 2 యూనివర్సిటీస్ని వెళ్దామని అయితే కన్సిడర్ చేయట్లేదు. సో అందుకే చిన్న వీడియోలో దీని యొక్క డెసిషన్ అయితే మీకు చెప్పేసా. సో రెండిట్లో నేను కంప్యూటర్ సైన్స్కి అయితే అప్లై చేశాను. ఇన్ కేస్ మీరు యూనివర్సిటీస్కి అప్లై చేద్దాం అనుకుంటే కొంచెం ఆలోచించుకొని అయితే అప్లై చేయండి. సో దీనికన్నా బెటర్ యూనివర్సిటీస్ మీ ప్రొఫైల్కి మీకు ఈజీగా అయితే వస్తాయి. అండ్ అంతేకాకుండా నేను నాకు వచ్చిన ప్రతి డెసిషన్ వీడియో ఆల్రెడీ అయితే పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ మిస్ అయితే ఆ వీడియో లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో అండ్ పైన ఐకార్డ్స్లో అయితే ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళి అయితే చెక్ చేయండి. సో అంతే మరి, బాయ్.